వర్టిగోకి యూజువల్గా డాక్టర్స్ కొన్ని కామన్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. వాటిలో బీటా హిస్టిన్ అంటే వర్టిన్ కానివ్వండి, బీటా వర్ట్ అని కొన్ని కంపోజిషన్స్ ఉంటాయి. సో ఇవి పేషెంట్స్కి మేము ఇచ్చిన తర్వాత కొన్ని డేస్లో టేపర్ అంటే డోస్ తగ్గించుకుంటూ స్టాప్ చేయమని చెప్తాం. సో కొంతమందికి ఏంటంటే వర్టిగో చాలా ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతుంటుంది. రిపీట్ అవ్వడం వల్ల వాళ్ళు ఫస్ట్ టైం ఆ మెడిసిన్తో తగ్గింది కాబట్టి సెకండ్ టైం కూడా అదే మెడిసిన్స్ ఓవర్ ది కౌంటర్ ఫార్మసీలో వెళ్ళి తెచ్చేసుకొని వాళ్ళే సెల్ఫ్ మెడికేషన్ వేసుకుంటుంటారు. బట్ దీన్ని ఓవర్గా అబ్యూస్ చేయడం వల్ల కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ ఒక్క కాంప్లికేషన్ నేను మీకు ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను. ఇది చూడండి వీడియోలో. తనకి లిప్స్ చుట్టూ ఎలా రిపీటెడ్ ట్విచ్చింగ్ మూమెంట్స్ వస్తున్నాయి. ఇది ఇనిషియల్గా మేము కొన్ని అంటే సీజర్స్లో కూడా కొన్ని కైండ్ ఉంటాయి, ఫిట్స్ లాంటివి కూడా అని అనుకున్నాం. ఎవాల్యుయేట్ చేసిన క్లూ ఏం దొరకలేదు. సో ఐ వెంట్ బ్యాక్ ఇన్ టు డ్రగ్ హిస్టరీ. తన మెడిసిన్స్ ఏం వాడుతుందని తెలియంగా ఈ వర్టిన్ టాబ్లెట్ అనేది తను ఓవర్ డోస్లో వాడుతుందన్నమాట. అంటే ఫస్ట్ 8 mg అలా మినిమల్ డోస్తో వేసుకుంటూ ఉన్నింది. రీసెంట్గా సిమ్టమ్ ఎక్కువ అయ్యేసరికి తను కూడా డోస్ కూడా సెల్ఫ్గా ఎక్కువ డోస్లో తీసుకునింది అనమాట. సో హై డోస్ తీసుకోవడం వల్ల ఈ కాంప్లికేషన్ ఫేస్ చేయాల్సి ఉంది. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఏ మెడిసిన్ అయినా ఓవర్ ది కౌంటర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్స్ అడ్వైజ్ లేకుండా మీరు సెల్ఫ్ మెడికేషన్ మాత్రం చేసుకోకండి.